సీనియర్ ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేదిని ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇటీవల వ్యవసాయ గనుల శాఖ నుంచి కార్మిక శాఖకు ఆయన బదిలీ అయ్యారు. ఇటీవల వ్యవసాయ శాఖ నుంచి కార్మిక శాఖకు ద్వివేది బదిలీ అయ్యారు. అయితే ఆయనకు కార్మిక శాఖ బాధ్యత ఇవ్వడంపై పాలనా వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. అంతేకాదు గ్రామ వార్డు సచివాలయాలకు పార్టీ రంగులపై ద్వివేది విమర్శలు ఎదుర్కొన్నారు. అటు మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలకు పూర్తిగా సహకరించాలని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల దృష్ట్యా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జీఏడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. పశు సంవర్ధక శాఖ కార్యదర్శి నాయకుకు కార్మిక శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది.